ఈ దేశంలో మొట్టమొదటిసారిగా 1999 ఆ ప్రాంతంలోనే విజన్ 2020 తయారు చేశాం. తరువ ఎక్సర్సైజ్ చేశాం. అప్పట్లోనే ప్రపంచంలోనే పేరుండే ఒక మేనేజ్మెంట్ కన్సల్టెన్సీకి అప్పచెప్పి విజన్ అంటే ఎట్లుండాలి, ఏ విధంగా నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, 20 ఏళ్ళ తర్వాత ఈ రాష్ట్రం ఎట్లుంటుంది, దానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద ఏ విధంగా పనిచేయాలి, మళ్ళీ 5 ఏళ్ళకు ఒకసారి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెట్టుకుంటాం, బడ్జెట్ ప్రాధాన్యతలు ఎట్లుండాలి, పాలసీలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రోజు విజన్ 2020 ఇస్తే చాలామంది ఆ రోజు కూడా 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు డబ్బుల్ని 3 నెలలు జీతాలు ఇవ్వలేదు. చెప్పాను ప్రజలకి, జీతాలు ఇవ్వలేము, ఓపిక పట్టండి, ఖజానా ఖాళీ అయింది, సార్ దయచేసి సహకరించాను. రెండో విషయం అధ్యక్ష, ఆ రోజుల్లో ₹2 కేజీ బియ్యం కూడా అతి ప్రియమైన ₹2 కేజీ బియ్యం కూడా రేటు పెంచాం. అనివార్య పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు పెంచాం. పెంచిన తర్వాత ప్రజలకు చెప్తే ప్రజలు అర్థం చేసుకొని సహకరించారు. అదేవిధంగా నేను చెప్పింది, ఈ ప్రభుత్వం షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇది మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తు కంటే నమ్మారు. నమ్మిన తర్వాత మీరు చూస్తే దశ దాని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈరోజు హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా. ఎవరు వచ్చినా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా ఆటో పైలట్లో పనిలయ్యే పరిస్థితి వచ్చాయంటే అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది. ఈరోజు నేను ప్రవేశపెట్టే స్వర్ణాంధ్ర 2047 కూడా ఈ రోజే కాదు, దీన్ని కరెక్ట్గా ఫౌండేషన్ మనం వేసుకోగలిగితే తర్వాత ఎవరైనా సరే ఇర్రివర్సిబుల్గా ముందుకు పోయే విధంగా ఈరోజు ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.